సో బబ్బు అయితే వెనకాల ఉన్నాడు మన మొత్తం పెట్టే. థ్యాంక్ యూ. జుట్టు పెరిగింది. చేసుకుంటూ కూడా బాగానే చదువు అయినా queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో బబ్బు అయితే వెనకాల ఉన్నాడు మన మూవీ కోసం అట్లా పెంచింది. క్యారెక్టర్ ఉందా మూవీలో? నేను కూడా చాలా ఎక్కడికి వైజాగ్ పెళ్ళి ఉందిరా, మేము ఇందులో పాడి నేను టికెట్ బుక్ చేసుకోవడం మర్చిపోయినా, ఎవరు వస్తారని. ఇక నిన్న చేయిస్తే అది కన్ఫర్మ్ కాలేదు. మా మేనత్త వాళ్ళ కొడుకుది లాస్ట్ పెళ్లి మా ఇంటి 440 ఇటు రాసాను. ఇటు లైట్ ఇంకా అక్కడ బాబు గట్టంతా రాస్తాడు. బోర్డ్ ఎగ్జామ్స్ మొత్తం పెట్టే. థ్యాంక్ యూ. అయితే నాకు కొద్ది వెరైటీ అవుతుంది. సోను కంటే హైట్ అయిపోయిండు. నేను బాబు సేమ్ హైట్ అంటే నేను 4'9" ఆయన 5'3". 5'3" అయిపోయిందా? 5'3" ఉండడు అనుకో. 5'3". జుట్టు పెరిగింది. తెలుసా మమ్మీకి మొన్న బాగానప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేసింది. ఆ రోజు మొన్న నాకు బాగోపోతే ఒక రోజు హాస్పిటల్ అడ్మిట్ చేసింది. ఒక రోజు మమ్మీని మొన్న బాగాలేకపోతే ఆడ చూసినాం. అది ముందు పెట్టాలి, ఫస్ట్ పెట్టినా పర్లేదు. ఇప్పుడు పెట్టలే, అది తినిపించలేదు ఉంటది కదా. ముందు ఒక ప్లేట్లో పెట్టి పెడదాం. ప్లేట్లో పెట్టి. సో ఇంకా ఏంటి సంగతులు? మళ్ళీ ఫోటో బాగుంది. అది సోందర్ ఉండే కదా, అట్లా లైట్స్ ఆఫ్ గ్లో ఇన్ డార్క్ ఏదో ఉంటుంది. దీని ఫోటోస్ కూడా బాగుంది. ఇదైతే మస్తు మంచిగా కనిపిస్తుంది. దీని బర్త్డే నేనే ఇస్తాను ఫోటో. ఇది చేసినాం అలాగా బాగున్నాయి. తీసి చాపట్ల ఫోటోలు ఆల్బమ్ లెక్క. ఇంకా మరి చెప్పాలి, ఎలా ఉంది? చిన్నోడు బాగున్నాడా? చిన్నోడు బాగున్నాడు. తమ్ముడు బాగున్నాడా? మీ తమ్ముడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నాడు. అరే ఏంటి అక్క ఫోన్ చేయలేదు ఎప్పుడు? నిన్న సోను పాస్ అయింది కనీసం అక్క ఫోన్. మేము ఎప్పుడు రాత్రి చూసాం వీడియో, నైట్ చూసాం. సోను అదే అన్నది. ఆంటీ వాళ్ళు ఇప్పుడే చూసినట్టున్నారు వీడియో. నైట్ చూసాం. ఎన్ని గంటలకు ఆ టైం అప్పుడు చేస్తే బాగుండదుగా, పొద్దున్న చేద్దాం అనేసి చేయలేదు. ఇక నేను పొద్దున్న లేసి మళ్ళీ ఈ బ్యాంక్ దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి వచ్చాను. అమ్మ బాగుంది, అంతా బాగున్నారు. మీరే రావట్లే ఇంటికి రమ్మంటే. ఇంటర్లో గైస్ మనం ఎన్ని ఇయర్స్ కి ఎన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా అన్నది. 1 year అయిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు ఎవరింటికైనా డైరెక్ట్. అప్పుడు ఎప్పుడు వచ్చింది? గ్రూప్ వచ్చింది కదా. ఏ బర్త్డేకి వచ్చింది? సెకండ్ బర్త్డేకి వచ్చింది. ఫస్ట్ బర్త్డే ఇప్పుడు గ్రూప్ ఎవరు? మమ్మీ వచ్చింది. మీరు వచ్చిన ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డేకి వచ్చింది.
తేజువి అనుకుంటున్నారు అంటున్నారు సోనుక ఎంపీసీ అన్నా బైపీసీ అన్నా అనుకుంటున్నా చేసుకోవాలి, చదువు ఉండాలి. స్ట్రిక్ట్ ఉండాలని వేస్తున్నా, కావాలని వేస్తున్నా. ఫ్రీడమ్ వద్దు, స్ట్రిక్టే ఉండాలా. అందుకే మనకి ఇంటర్ 2 ఇయర్స్ చాలా అంటే లైఫ్లో చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అంటే జాబ్ డిగ్రీ అవన్నీ ఇంటర్లో కరెక్ట్గా పోయింది అనుకో లైఫ్ మంచిగా ఉంటుంది. ఇంటర్లో కొంచెం తేడా అయిందనుకో ఇంకా లైఫ్ కూడా అంతే. ఇంటర్తోనే తెలుస్తుంది మనకి. 10th అంటావా ఇంకా అటు ఇటు కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది, కానీ ఇంటర్ అయితే పక్కా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది. అందుకనే ఆమెకి ఏంది మన బైపీసీ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఎంపీసీ అనుకుంటున్నా. ఎంపీసీ అంటే మ్యాథ్స్ కష్టమవుతుంది అని అంటుంది. ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ట్యూషన్స్ పెట్టన్నా ఏదన్నా చేసి ఏమన్నా సోనం ఒక వాచ్ దొరికింది కదా ఇంట్లో, పింక్ కలర్. 10th అయితే కొంచెం ఫ్రీగా వదిలేసిన, ఎక్కువ ప్రెషర్ నేను అసలు ఎక్కువ ఏం ప్రెషర్ చేయలే. నాకు అమ్మ అడిగింది, అమ్మమ్మ అడిగింది. చేసుకుంటూ కూడా బాగానే చదువు. అయినా వచ్చింది, హాలిడేస్ వచ్చినాయి కదా అక్క. హాలిడేస్లో మా అమ్మ కూడా చదువుకుంటుందా చదువుకోమను అంటే దానికి వచ్చలే అని ధీమాగున్నా నేను. చూస్తే వచ్చినా కూడా మళ్ళీ రెగ్యులర్ గా చదువుకోకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. బాగా చదువుతుంది అనుకుంటే ఎగ్జామ్స్ టైంలోనే చదువుతుంది. రేపు చదువుదాం అని లాస్ట్ ఆ టైం దగ్గరికి వచ్చేటప్పటికి తలకాయ నొప్పులు వేస్తుంది. ఏం చదువుకోలేదు. అప్పుడు ఏంది నేను సాయంత్రం వస్తున్నా మార్నింగ్ దాకా వండుకొని ఇక ఏ వద్దులే అక్క ఇప్పుడు వద్దులే మళ్ళీ తీసుకురా. నేను అసలు అమ్మ ఈ ఎండకు ఏం తెచ్చుకున్నావు నువ్వు? వాటర్ కావాలా నీకు? దీనికి వాటర్ కావాలేమో. బాటిల్ మీద ఏం పేర్లు పెట్టిరక్క వీటికి? పాపదేమో డైసీ, ఈడేమో బ్రూనో. ఈవిడి వాళ్ళ కొడుకుని బాగా చూసుకుంటది, కూతురు కొడుతూనే ఉంటది. మీ గాలి సోకినట్టుంది. అయితే నేను ఎవరిని కొడతాను రా, తిడతాను అంతే పనులు చేయకపోతే. ఎందుకు తూలేసి నువ్వు దానికి సరే తెచ్చుకోండి. తేజక్క నా కోసం నూడిల్స్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది కదా సోనం, అందుకే నేను నూడిల్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ తేజక్క. ఏంటి ఎగ్ కదా, సూజీకి ఇష్టం. సూది తింటలేదు, పిల్లలకి ఇచ్చేస్తుంది.